నమస్తే. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు. బెట్టింగ్ రాయుళ్ళు ఏ రకంగా వారి యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ లాంటి నగరంలో అయితే దానికి సంబంధించి అక్కడే దుకాణం ఏర్పాటు చేస్తారు బెట్టింగ్ రాయులు. తాజాగా సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు 5 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 2.5 కోట్ల రూపాయలు క్యాష్ కూడా పట్టుకున్నారు. మొత్తానికి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతున్నట్లు విచారణలో తేలింది. దాదాపు ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఐపీఎల్కి సంబంధించి 100 కోట్ల వరకు ఉండొచ్చు అనేది పోలీసులు అనుమానం. ఇలాంటి సందర్భంలో తాజాగా కూకట్పల్లి, దుండిగల్, మియాపూర్, జీడిమెట్ల, బాచుపల్లి 5 చోట్ల దాడులు చేశారు. 15 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 17 బ్యాంక్ అకౌంట్లు, అలాగే ఫోన్పే, గూగుల్ పే అకౌంట్లకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు, ఆ వివరాలన్నీ సేకరించారు. ముఖ్యంగా కొన్ని వెబ్సైట్స్ను ఆధారంగా చేసుకుని ఈ యొక్క బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఈ తరుణంలో పోలీసులు కూడా ఒక రకమైనటువంటి యూత్కి ఒక సలహా ఇస్తున్నారు. ఎవ్వరూ కూడా ఈ బెట్టింగ్లు పెట్టి జీవితాలని నాశనం చేసుకోవద్దు అని. ఇలాంటి సందర్భంలో ఈ పట్టుబడిన 15 మందిలో దాదాపు చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులుగా తేలింది. కొంతమంది ఇందులో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారట. ముఖ్యంగా సురేష్, అలాగే రామకృష్ణారెడ్డి, చిన్నబాబు, కరీముల్లా, వెంకట్, రమేష్, వీరశంకర్, రాంప్రసాద్ రెడ్డి, మురళి, వంశీకృష్ణ, అజయ్ కుమార్, మహేష్ వీరితో పాటు మొత్తం మీద 15 మందిని అరెస్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క డ్రగ్స్ మీద తీవ్రమైనటువంటి నిఘా పెట్టింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. తాజాగా ఈ ఐపీఎల్ గుట్టు చప్పుడు కాకుండా జరగటం, ఒక అపార్ట్మెంట్లో ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగించడం అనేది జరుగుతూ వస్తుంది. తాజాగా ఈ 15 మంది వెనుక ఇంకా చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇది దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. వీరి ఈ యొక్క బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉందో దాదాపు 100 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దానికి సంబంధించి ఈ 15 మందిని విచారిస్తున్నారు. ఎవరెవరు ఇంకా పెట్టుబడులు పెట్టారు, దీనికి సంబంధించి బెట్టింగ్ ముఖ్యంగా దీనిలో ఎవరైతే బాల్ టు బాల్, అలాగే స్కోర్, ఎవరు హైయెస్ట్ స్కోర్ కొడతారు అని ప్రతిదానికి ఈ బెట్టింగ్ అనేది జరుగుతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు పోలీసులు. వీరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా ఐపీఎల్ బెట్టింగ్ అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా నిఘా గట్టిగా పెట్టారు. దీనికి సంబంధించి 15 మంది వెనుక ఇంకా దాదాపు చాలామంది ఉన్నారు అనేది ఒక అనుమానం. వీరిని విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఏ రకమైనటువంటి అనుమానం రాకుండా బెట్టింగ్ అనేది అంతా మొత్తం వాట్సాప్ కాల్లోనే, ఎవరూ కూడా ఎక్కడా కూడా దొరకకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఇవి అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయటం, దానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలపై కూడా నిఘా పెట్టినటువంటి పోలీసులు వీరి వెనుక ఎవరున్నారు అనే దాని మీద విచారణ అయితే వేగవంతం చేశారు.